ఒక మెసేజ్ ఓరియంటేషన్ ఉంది బేసిక్గా. పాత్రలందరూ చక్కగా, అంటే ఈ కుర్రాడికి సినిమా ఇస్తే పరువు నిలబెడతాడు, 4 రూపాయలు వచ్చేలా చేస్తాడని నమ్మకం కలిగింది. అంతగానే ఏం కావాలి. శుభం పోయారు. కేవలం ఒక దర్శకుడి యొక్క ప్రతిభని ప్రేక్షకులు పరిచయం చేయడమే కాకుండా కొన్ని వినూత్నమైన అంశాలని మనం అటెంప్ట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ ప్లాట్ఫామ్ అనేది కేవలము పెద్ద సినిమాలు తీయడానికి ఒక వేదిక కిందకి మాత్రమే కాకుండా ఈ షార్ట్ ఫిల్మ్స్ అనేవి వాటినే ఒక జానర్ కింద ట్రీట్ చేసి వాటినే ఒక ఇండిపెండెంట్గా వాటినే ఒక కళారూపం కింద మనం ఎప్పుడైతే గుర్తిస్తామో ఇంకా వీటి ప్రాచుర్యం పెరుగుతుందని, వీటి ఇంపార్టెన్స్ పెరుగుతుందని నా అభిప్రాయం. ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామంది కేవలమే షార్ట్ ఫిల్మ్స్ తీసేవాళ్ళు ఉన్నారండి. అండ్ కమర్షియల్ ప్రెషర్ లేకుండా ఇప్పుడు రకరకాల వేదికలు కూడా వచ్చేసాయి షార్ట్ ఫిల్మ్స్ చూపించడానికి. ఇలాంటి ఒక విచిత్రమైన కొన్ని కొత్త రకమైన ఆలోచనలు మనము తక్కువ ఖర్చులో ఎక్కువ మంది రీచ్ అయ్యేలాగా ప్రయత్నించే అవకాశం షార్ట్ ఫిల్మ్స్ ద్వారా వస్తుంది. గురుగారు తనికెళ్ళ భరణి గారి వాయిస్ ఓవర్లో ఏదైతే వచ్చిందో, తీసుకోవడం శాపం, ఇవ్వడం వరం, అది దట్ ఇస్ కన్వేస్ ద హోల్ మీనింగ్ ఆఫ్ దిస్ మూవీ అనిపించింది నాకు. అంటే ఇప్పుడు అందరూ ఏదో కమర్షియల్ ఫార్మాట్లో కూడా షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు, చాలా బ్రిలియంట్గా చేస్తున్నారు. ఇతను ఒక డివినిటీ, ఒక మనిషితో ఆడుకునేటువంటి ఒక పాయింట్ని చక్కగా ట్రీట్ చేశాడు డైరెక్టర్ నందు. నాకు ఇంతకుముందు పరిచయం లేదు కానీ చక్కగా చాలా బాగా చేశాడు. నాకు రవి మాకు యాంకర్గా తెలుసు, నా పెళ్లి చూపులు కూడా తనే యాంకర్గా చేశాడు. అండ్ శ్రీముఖి, వాళ్ళు దే మేక్ ఎ వెరీ గుడ్ పేర్ అన్న యాంకరింగ్. జీవితం అంటే కళ్ళ ముందు ఒక షార్ట్ ఫిల్మ్లో ఒక క్యారెక్టర్ కనిపించడం, ఆ క్యారెక్టర్ మీద పాటు ఆడియన్స్ ట్రావెల్ అవ్వడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంటుంది. ఈ సినిమా చూస్తున్నంతసేపు చిరంజీవి అనే క్యారెక్టర్తో ట్రావెల్ అయ్యాం, శివతత్వంతో ట్రావెల్ అయ్యాం. నిజంగా ఆ వాయిస్లో శివుడే మనతో మాట్లాడుతున్నాడు అన్నంత న్యాచురల్గా, అన్నంత ఒక మనసుకు హత్తుకునేలాగా షార్ట్ ఫిల్మ్ ఉంది. ఈరోజు చిరంజీవిలో థ్యాంక్ యూ మిత్రమా యాక్టెడ్, దాంట్లో విక్కీగా ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ బాయ్ నెక్స్ట్ డోర్ లాంటి రోల్. బట్ నిన్ను ఇలాంటి ఒక సీరియస్ షార్ట్ ఫిల్మ్లో ఇంత సీరియస్ సబ్జెక్ట్తో ఒక కంప్లీట్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్లో చూడడం ఐ రియలీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్. అండ్ ఐ హ్యావ్ టు టెల్ ద ఎమోషనల్ సీన్ వాజ్ రియలీ వెరీ గుడ్. అండ్ నందు, ఐఎమ్ మీటింగ్ యూ ఫర్ ద ఫస్ట్ టైం హియర్. షార్ట్ ఫిల్మ్స్ బేసిక్గా లవ్ స్టోరీస్ అండ్ చాలా సింపుల్ లైన్స్ తీసేసుకొని త్వరగా చేసేసి ఎక్కువ వ్యూస్ అండ్ యూట్యూబ్ త్రూ రెవెన్యూ అండ్ లేదా ప్రూవ్ చేసుకోవడానికి చిన్న ప్రొఫైల్ లాగా అని చాలామంది ఈ మధ్య వస్తున్నారు. బట్ దెన్ ఒక సీరియస్ కాన్సెప్ట్ నుంచి ఎక్స్పెరిమెంట్ చేసి చేయడం ఇస్ అ రియలీ ఐ షుడ్ సే ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. అండ్ కంగ్రాచులేషన్స్. రవి, నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు యాంకర్గా, ఏం చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. నీతో పనిచేయాలని నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నందు, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి మెసేజ్ చెప్పావు నువ్వు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ చిత్రంతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. వెల్, వాట్ కెన్ ఐ సే, రవి అంటే అల్లరి 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 అనుకుంటాం, బట్ అందరూ చెప్పినట్టు ఇంత మంచి డెప్త్ ఉన్న. ఐ మిస్ ద ఫస్ట్ 10 minutes, ఐమ్ వెరీ సారీ ఫర్ దాట్. కానీ ఐ థింక్ ఒక ఫస్ట్ అంటే ఆనెస్ట్గా చెప్తున్నాను, సో మళ్ళీ వెళ్ళి యూట్యూబ్లో కంపల్సరీ చూడాలి. బట్ టువర్డ్స్ ది ఎండ్ ఇట్ వాస్ వెరీ క్లియర్. మిస్ అయ్యాను అయినా ఇన్ ది ఎండ్ ఇట్ ఆల్ ఫెల్ ఇన్ టు ప్లేస్. సో వండర్ఫుల్ జాబ్ Ravi and Pooja. She was sitting right next to me and I was like, aren't you the same girl? She's like, yeah. So very sweet. And ide kaakunda like he mentioned, Ravi inka anchoring enduku chestunavu, time waste chestunavu ani. But seriously, it's good to see that we are, you as an anchor, as a television host, crossing these barriers. Ante TV aina, films aina, internet medium aina, it's good to see that it's no more a barrier and everything is becoming one. And ee roju oka short film ni inta pedda grand scale lo launch cheyadam seems absolutely wonderful. Thank you so much to the press guys. ఇది చేస్తే అది కావాలి మరొకటి కావాలని చాలా టార్చర్ పెట్టాడు. నిజంగా అది ఇప్పుడు హాయిగా ఎంజాయ్ చేస్తున్నాం. అందరూ చాలామంది పెద్దవాళ్ళందరూ వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించారు. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ వెరీ మచ్. సీఏ అంటే ఇప్పుడు సినిమా అయిపోయిందండి, సీతో స్టార్ట్ అయితే ఎండ్ అవుతుంది. సో నేను చెప్పాల్సినంత సినిమాలో చెప్పేశానండి. ఇక్కడ ఉన్నానంటే అమ్మ నాన్న, తర్వాత అందరూ కుటుంబం. బాగా తీసాను అనుకున్నాను, బాగుందని అనుకుంటున్నాను. చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి సార్. చాలా మందికి ఒక ఇంచుమించు ఒక 8 నుంచి 10 నెలలు అందరినీ చెమట పట్టించి చెమట పిండేసి నాకు చాలామంది వరాలు ఇచ్చారు. ఇందులో కెమెరాగా చేతన్, ఎడిట్లో ప్రసన్న, మా క్రూ మొత్తం, మా డిఏ కలరిస్ట్ అశోక్, విఎఫ్ఎక్స్ టీమ్ వెంకటేష్,
ఇలా పేరు పేరున కొన్ని పేర్లు మిస్ అయినా కూడా నాకు క్షమించండి, కానీ పేరు పేరున అందరూ ఒక కథను నమ్మి నన్ను నమ్మి ముందుకొచ్చారు. వాళ్ళు ముందుకు వచ్చాక ఆ తెర మీద కనిపిస్తున్న మా డార్లింగ్ చిరంజీవి గారు, నా చిరంజీవి, మా మెగాస్టార్, నాకైతే మాత్రం నా కాదు షార్ట్ ఫిలిం అలా అలా చెప్పుకోవచ్చు. ఈ షార్ట్ ఫిలింకి ఈయన మెగాస్టార్ అండి. సో మీరు చూసే ఉంటారు ఏదైతే ఆ అరిచే సీన్, ఆ బాత్రూంలో సీన్ అందరూ చాలా చాలా బాగుంది అన్నది మేము సింగిల్ టేక్ చేసామండి. మేము సింగిల్ టేకే చేసాం, అది ఆయనే చేశారు. ఒకరిని బాధ పెట్టడం, ఒకరిని హింసించడం, కానీ హింస తర్వాత ఇంత మంచి అవుట్పుట్ వస్తుందంటే ఆ టార్చర్ అనుభవించిన నాకు నందు ద్వారా చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ డే ఫోన్ చేశాడు, రాఖీ పౌర్ణమి లాస్ట్ ఇయర్ రోజు, నేను రాఖీ కట్టించుకోనికి వెళ్తున్నాను భయ్యా, నేను మీ నంబర్ సోయన్సో దగ్గర నుంచి తీసుకున్నాను, మీకు స్టోరీ చెప్పాలి అంటే. ఏ స్టోరీ? ఒక షార్ట్ ఫిల్మ్స్ అంత ఇంట్రెస్ట్ లేదమ్మా, ఒకటి చేస్తున్నా, థ్యాంక్ యూ మిత్రం, ఆ జర్నీ అప్పుడే అవుతుంది. సరే కలుస్తాను ఒక 10 days ఫోన్ చేసిన తర్వాత 11th డే కలిసి వచ్చి ఎవరైనా మన యూత్ మన ఏజ్లో ఉన్న వాళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తారు, హాయ్ హలో చెప్తాడు, వచ్చి నమస్కారం పెట్టండి, నమస్కారం అండి అని. నాయనో అని స్టోరీ స్టార్ట్ చేశాడు. విన్నాను, చెయ్యికి పవరు అది ఇది, సరే ఎంత అంటే నో అని చెప్పలేకపోతున్నాను, చేద్దాం అనే ఇంటెన్షనే లేదు. ఎవరెవరితో చేపిద్దాం అనుకుంటున్నాం, శివుడు క్యారెక్టర్ ఎవరు, వాయిస్ తనకెళ్ళ భరణి గారు, అబ్బో బాగుందిరో ఇది, వచ్చాడు ఇప్పుడే తనకెళ్ళ భరణి గారు పేరు తీశాడు, ఓకే బాగా జరుగుతుంది, వెరీ గుడ్, నువ్వు ఆ పనిలో ఉండు, ఎందుకంటే నేను ఆ పని చెప్పి తప్పించుకోవచ్చు అని, ఎందుకంటే తనకెళ్ళ భరణి గారు ఈయన ఎప్పుడు కలవాలి, ఆయన వాయిస్ ఎప్పుడు ఇవ్వాలి, ఓకే ఎప్పుడు. సరే మరి మ్యూజిక్ ఎవరుతున్నాను, సీతారామ శాస్త్రి గారు అబ్బాయి యోగేశ్వర్ శర్మ, అబ్బో వాయ్యో, తనకెళ్ళ భరణి గారు, ఇంకోవైపు సీతారామ శాస్త్రి గారు అబ్బాయి యోగేశ్వర్ శర్మ. సరే చేద్దాం నువ్వు అంతా రెడీ చేసుకో అంటే వితిన్ 4 days అన్న అంతా రెడీ షూట్కి అన్నాడు. ఇంక నేను ఏమనాలో అర్థం కాలేదు. ఒక స్వచ్ఛమైన కమిట్మెంట్ ముందుకు వచ్చింది. అండ్ చాలామంది అంటారు యాంకరింగ్ ఎందుకు చేస్తున్నావు, వదిలే అని. నాకు నమ్మకం లేదండి నేను యాక్టింగ్ చేయగలుగుతాను అని. ఎంత ప్రయత్నం, నాకు యాక్టింగ్ వస్తా రాదా అని నాకు నేనే చూసుకుంటాను అనమాట. రేపు ఒక ప్రొడ్యూసర్ వచ్చి నా మీద డబ్బులు పెట్టాలి అంటే అతనికి లాస్ నా పేరు కారణం అవ్వద్దు అని చెప్పేసి షార్ట్ ఫిల్మ్స్ చేసి నేను నమ్మకం, నాకు ఉండాల నమ్మకం, నేను యాక్టింగ్ చేయొచ్చు, ఒక క్యారెక్టర్ని ఒక 3-4 hours క్యారీ చేయొచ్చు. అందుకే ఒక థ్యాంక్ యూ మిత్రమా, అందుకే ఒక చిరంజీవి అండ్ రేపు ఎన్నో షార్ట్ ఫిల్మ్స్. అంటే ఐఎమ్ ఓపెన్ టు, అంటే నాకు యాక్టింగ్ అంటే ఇష్టం అండి, కానీ పెద్ద సినిమా పెద్ద ప్రొడ్యూసర్ అంటే ఆ ప్రెషర్ నేను తట్టుకోలేనేమో అనే భయం, అందుకే ఈ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాను. ఆ యాక్టింగ్ అది చేయాలి అనే చిన్న దూల. కానీ తనిఖీల భరణి గారు వచ్చిన తర్వాత ఈ సినిమా చాలా పెద్ద సినిమా అయింది. గురుగారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీరు చెప్తారో అనుకోలేదు, మీరు చెప్పిన తర్వాత సినిమా వేరే లెవెల్కి వెళ్ళింది. అండ్ అఫ్కోర్స్ యోగేశ్వర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు వచ్చిన తర్వాత నిజంగా అంటే ఆల్ ది ఇంగ్రీడియంట్స్ ఒక మంచి ఫుడ్ ఐటమ్ నేను ప్రిపేర్ చేసినట్టు చాలా మంచిగా ఉంది. అండ్ నేను కష్టపడింది ఏం లేదండి, నందు అన్ని కూర్చోబెట్టి చేయించుకున్నాడు. పూజ యు బీన్ అ ఫెంటాస్టిక్ కోస్టార్, చాలా తక్కువ రోజులైనా బాగా చేసింది. ఎడిటర్ ప్రసన్న గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ ఇంద్రగంటి మోహనకృష్ణ గారు చాలా కష్టపెట్టారు. I remember there was an evening where we had to shoot for late evening, and I was actually sleepy, and his talks, his jokes can actually not let anybody sleep. So it's that good. Thank you to the director who's given me this opportunity. I'm blessed. Thank you so much for all the supporters, all the friends, my dad.